డిజి వెరిఫికేషన్ ప్రాసెస్. కొన్ని టాప్ ఎంఎన్సీ కంపెనీస్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం డిజి వెరిఫైర్ని యూజ్ చేస్తున్నారు. పే స్లిప్స్, ఫార్మ్ 16, బ్యాంక్ స్టేట్మెంట్, పిఎఫ్ హిస్టరీ ఇవన్నీ అప్డేట్ అవుతున్నాయి. కొన్ని టాప్ ఎంఎన్సీ కంపెనీస్ యూజ్ చేస్తున్న ఈ డిజి వెరిఫికేషన్ ప్రీ ఆఫర్ స్టేజ్, ప్రీ ఆన్బోర్డింగ్ స్టేజ్, పోస్ట్ ఆన్బోర్డింగ్ స్టేజ్ ఇలా 3 వేస్లో చెక్ చేస్తున్నారు. వన్స్ మీరు ఆల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి సెలెక్ట్ అయ్యారు అంటే మీకు ఒక మెయిల్ వస్తుంది. అందులో యూ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు కంప్లీట్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫర్ అప్ టు 7 years ఎక్స్పీరియన్స్ అనే మెయిల్ వస్తుంది. వీళ్ళు క్లియర్గా ఒక నోట్ మెన్షన్ చేస్తారు. మీ డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆర్ ఇంపార్టెంట్ అండ్ విల్ రిమైన్ సెక్యూర్. అంటే మీ డేటా మేము ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే యూజ్ చేస్తాము అని. నెక్స్ట్ స్టెప్ టు స్టార్ట్ డిజి వెరిఫికేషన్. స్టార్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. తర్వాత మీ ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. యూసింగ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ దెన్ యుఏఎన్ కూడా లాగిన్ అవ్వాలి. ఐటీఆర్ లాగిన్ అయినప్పుడు అక్కడ వాళ్ళు ఫామ్ 26ASని డౌన్లోడ్ చేసుకుంటారు. ఈ ఫామ్ 26ASని ట్యాక్స్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. అందులో మీ ప్రీవియస్ ఎంప్లాయర్ డీటెయిల్స్, శాలరీ స్ట్రక్చర్, ఫినాన్షియల్ ఇయర్లో మీరు ఫిల్ చేసిన ట్యాక్స్ స్టేట్మెంట్, ట్యాక్స్ రీఫండ్ డీటెయిల్స్ ఇలా అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. ఒకవేళ మీరు పే స్లిప్స్లో శాలరీ ఫేక్ పెట్టినా సరే అక్కడ ఈజీగా తెలిసిపోతుంది. మీ ప్రీవియస్ కంపెనీ ఎంత పే చేసింది, శాలరీ ఐటీఆర్ ఎంత ఫైల్ చేస్తున్నారో అని ఐటీఆర్ పోర్టల్లో చూస్తారు. యుఏఎన్లో మీ ప్రీవియస్ ఎంప్లాయర్ డీటెయిల్స్ విత్ డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ లాస్ట్ వర్కింగ్ డే డేట్స్ ఉండాలి. ఒకవేళ మీరు కరెంట్ కంపెనీలో నోటీస్ పీరియడ్లో ఉన్నట్లయితే మీ లాస్ట్ వర్కింగ్ డే డేట్ నాట్ అవైలబుల్ అని వ్యాలిడేట్ చేస్తారు. కరెంట్ కంపెనీ కాకుండా ప్రీవియస్ కంపెనీకి లాస్ట్ వర్కింగ్ డే డేట్ అవైలబుల్ లేకపోయినా సరే మీ స్టేటస్ రెడ్ వస్తుంది. సో కంపల్సరీ మీ ప్రీవియస్ కంపెనీలో లాస్ట్ వర్కింగ్ డే డేట్ అప్డేట్ చేయించుకోండి. ఈ డిజి వెరిఫికేషన్లో మీ స్టేటస్ రెడ్ వచ్చింది అంటే దానికి రీజన్ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఆర్ మూన్ లైటింగ్ ఆర్ యుఏఎన్ చెక్ అని క్లియర్గా తెలుస్తుంది. హోప్ మీకు డిజి వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకా ఈ డిజి వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే techybuzz.in ఇన్స్టాగ్రామ్ పేజ్కి మెసేజ్ చేయొచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లోకేష్ టెక్ హబ్ అండ్ ప్లీజ్ డు ఫాలో techybuzz.in.